పెద్ద కేకులు, బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. నేతి అరిసెలు, డాల్డా అరిసెలు, మురుకులు, అన్ని రకాల స్వీట్స్, కారాస్, బేకరీ ఐటమ్స్ కావలసిన వారు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. సెల్ 9963707706. సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా 20 సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కాసిం బి గారు. విశాలమైన రూమ్స్, 24 గంటలు నర్సుల అబ్జర్వేషన్, ఫుల్ ఎక్విప్మెంట్, ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు. విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. కానీ అవన్నీ కూడా చేయడం జరిగింది. నేను దీని ప్రకారం మీకు చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఒక రోడ్ అనేది గత ప్రభుత్వంలో ఎప్పుడైనా మీరు 5 సంవత్సరాల్లో ఒక్కటి కూడా చూస్తుంటారు. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ హామ్లెట్కి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న అట్టడుగు ప్రజలు కానీ, అదేవిధంగా బీసీ కాలనీస్ కానీ, ఎస్సీ కాలనీస్ కానీ, ఎస్టీ కాలనీస్ కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు మనల్ని అడుగుతున్నది కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతున్నారు. రోడ్లు అడుగుతున్నారు, ఇళ్ళు అడుగుతున్నారు, చవిటి కాలువలు అడుగుతున్నారు. అంతేగాని మాకు ఎలక్షన్ అప్పుడు మీరు మాట చెప్పారు, అవన్నీ మీరు చేయలేదు, ఇలాంటి ప్రశ్నలు మాకు ఎమ్మెల్యేలకి ఎక్కడ కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో అటువంటి క్వశ్చన్లు ప్రజల దగ్గర నుంచి మాకు లేవు. ఎందుకంటే వాళ్ళ నమ్మకం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద. ఎందుకంటే ఆయన ఏదైనా కూడా పేద ప్రజలకి మంచి చేస్తాడు అనే విధానాలు కలిగిన ఒక ముఖ్యమంత్రి కాబట్టి, ఆయనతో కలిసి మనమందరం నడుస్తున్నాం కాబట్టి, ఈ రోజు కాకపోతే 6 నెలలు కాకపోతే సంవత్సరం కన్నా మన బడుగు బలహీన వర్గాలకి మనకి మంచి జరగద్ది అనే నమ్మకంతో క్యాటిల్ షెడ్స్ ఈరోజు ఎన్నో ఇచ్చున్నాం. కాన్స్టిట్యున్సీ మొత్తమే ఎన్నో క్యాషులు, చాలా చెప్పలేని నిత్యం మళ్ళీ రిలీజ్ చేశారు. ఇలాగే మనము ఫండ్స్ కూడా మనము ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో 12 కోట్లు పెట్టాం. దాంట్లో సగం ఆల్రెడీ ఇచ్చారు, సగం ప్రాసెసింగ్లో ఉంది. సో ఇలాంటివి అసలు గత 5 సంవత్సరాల్లో ప్రజలు వాళ్ళ కనుచూప మేరకు ఇలాంటి మాటలు కూడా వినలేదు. సో కాబట్టి ఇవన్నీ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే ఆయన ముఖ్యమంత్రిని చేసుకుంటే సంక్షేమము, అభివృద్ధి సమపాళల్లో ఇవ్వగల నాయకులను మనం అందరము నమ్మి ఆయన్ని అత్యంత అధిక మెజారిటీతో ఈరోజు గెలిపించుకున్నాము. అవన్నీ కూడా మనకి ఈరోజు జరుగుతున్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మేడం, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పదే కోవూరు నియోజకవర్గం వచ్చి పలు ఆరోపణలు చేస్తున్నారు మేడం పైన, దానిపైన మీరు ఏం మాట్లాడతారు? యాక్చువల్గా దాని గురించి నేను పెద్ద మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏ పని లేదు, ఖాళీగా కూర్చోన్నారు. సో వాళ్ళ వెకిలి మాటల్ని బయట పెట్టుకోవడానికి ఏదో ఒక ప్రెస్ మీట్ కావాలి వాళ్ళకి. అక్కడ ఏం లేదు, ఏం జరగలేదు. నిజంగా సత్తా ఉన్న నాయకులైతే వాళ్ళ పార్టీలో గెలిచి వాళ్ళతో ఉన్న కౌన్సిలర్ని నిలుపుకోగలగాలి. అది రాజకీయ నాయకుడి లక్షణం. నువ్వు నిలుపుకోలేక అవతల వాళ్ళ మీద పడి ఏడవడం అనేది హాస్యాస్పందం. అటువంటి అసలు వీళ్ళు మాట్లాడే మాటలేంటి? అసలు మాజీ మంత్రి అని చెప్పుకునే ఈ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఏ గవర్నమెంట్లో మాజీ మంత్రి అయ్యాడు? వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రియా, తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రియా? అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి దీని గురించి అసలు మాట్లాడే అర్హత కూడా లేదు. సో ఏదో ఒకటి మేము ఉన్నాము, మేము ఎక్కడికి పోలేదు అని ఉనికి చాటుకోవడానికి వెకిలి వేషాలు వేస్తూ ప్రెస్ల ముందుకు వస్తున్నారు. అందుకని మీ అందరికి కూడా చెప్తున్నా, ప్రెస్ వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు కొంచెం ఆలోచించి వెళ్ళండి. ఎవరు ప్రెస్ మీట్లకు వెళ్తున్నాం, వీళ్ళు ప్రజలకి ఏమి సందేశాలు ఇస్తున్నారు, గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన విధానాలు ఏంటి, వీళ్ళకి అసలు మనస్సాక్షి ఉందా, ఒక్కటన్నా ఒక మనిషికి, సామాన్య మనుషులకి పనికొచ్చే పని ఒక్కటన్నా చేశారా వాళ్ళు 5 సంవత్సరాల్లో? ఏ ఎమ్మెల్యేని ఎత్తుకో, ఏ ఎంపీని ఎత్తుకో, ఏ మాజీ మంత్రిని ఎత్తుకో, ఎవరినైనా కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు? వాళ్ళకు వాళ్ళు దోచిపెట్టుకున్నారు. ఆ దోచిపెట్టుకొని దాచిపెట్టుకున్నారు. ఆ దాచిపెట్టేది ఇప్పుడు ఖర్చు పెట్టాలి.
అదే 5 సంవత్సరాలు దాచిపెట్టుకో లేకుండా ఉండున్నారు అనుకో, ఇప్పుడు ఎవరం పెడతాం డబ్బులు, ఎవరం పెట్టమని ఇంట్లో కూర్చోండేవాళ్ళు. సో బాగా దోచేశారు, దాచిపెట్టుకున్నారు. దాన్ని కొంచెం కొంచెం అప్పుడప్పుడు ప్రజల్లోకి వచ్చి రెడీ అయ్యి ప్రెస్ ముందు కూర్చొని వాళ్ళ వెకిలి నవ్వులు, వెకిలి వేషాలు వేసుకుంటా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏమీ తెలియదు అసలు. వాళ్ళ గురించి మనం ఇంతసేపు మాట్లాడుకునేది వేస్ట్ అంతే. కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం. మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండిఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండిఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం.